సో, ఇలా ఉంటుందనమాట ఇంటర్ఫేస్ అనేది. రిమోట్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అనమాట. సో, ఇక్కడ మీరు రిమోట్‌గా చేయాల్సి ఉంటుంది వర్క్. ఎనీ లొకేషన్ అండి. కాంట్రాక్ట్ లాగా చేసుకోవచ్చు మీరు వర్క్. ఇంకా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ వచ్చేసి మీకు $8 టు $15 పర్ అవర్ ఉంటుందనమాట. మీకు డైరెక్ట్ బ్యాంక్ పేమెంటే ఉంటుందండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ముందుగా డీటెయిల్స్ అనేవి మనం క్లియర్‌గా చూసుకుందామండి. సో, ఇక్కడ మనకి అబౌట్ డేటా ఎంట్రీ జాబ్స్ ఆన్ ఫ్రీ అప్ అని ఉంది కదా! కంపెనీ నేమ్ వచ్చేసి ఫ్రీ అప్ అనమాట. డేటా ఎంట్రీ ఫ్రీలాన్స్ జాబ్ పోస్టెడ్ డైలీ అనమాట. అవర్లీ రేట్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ $8 టు $15 పర్ అవర్ ఉంటుంది మీకు. డిపెండింగ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ లొకేషన్ అనమాట. సో, సెట్ యువర్ ఓన్ వర్క్ ఫ్రమ్ హోమ్ షెడ్యూల్ అండి. వర్క్ అండ్ ఎర్న్స్ మచ్ యాజ్ యూ వాంట్ ఫ్రీలాన్సింగ్ యాజ్ ఏ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అనమాట. సో, మనందరికీ తెలిసిందే కదా! డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఏంటి అనేది. సో, మీకు 24/7 అనేది సపోర్ట్ అనేది ఉంటుందనమాట ఫ్రీలాన్సర్ కోసం. ఇంకా డేటా ఎంట్రీ ఫ్రీలాన్సర్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ అండ్ మేనేజ్మెంట్ అనమాట. ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్సెల్, గూగుల్ డాక్స్ అండ్ అదర్ సిమిలర్ డేటా మేనేజ్మెంట్ టూల్స్ అనమాట. మీకు గూగుల్ డాక్స్ గురించి తెలుసుంటే సరిపోతుంది. అంటే డాక్యుమెంట్స్ అనమాట. ఎక్సెల్ కొని మీకు కొంచెం టైట్ బేసిక్స్ అనేవి వచ్చినా సరిపోతుందనమాట. స్ట్రాంగ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. ఎక్సలెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి మీకు. మస్ట్ బీ ఏబుల్ టు రెస్పాండ్ టు క్లయింట్ విత్ ఇన్ 1 బిజినెస్ డే అనమాట. సో, హౌ టు అప్లై అనేది చూసుకున్నట్లయితే ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్ అండి. టేక్ ద ఫ్రీలాన్స్ కోర్స్ అనమాట. సో, మీరు కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు. క్లిక్ జూమ్ వీడియో ఇంటర్వ్యూ విత్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫ్రీ అప్ టీమ్ అండి. వన్స్ యూ వన్స్ యూ ఆర్ ఇన్ అవర్ నెట్వర్క్ స్టార్ట్ అప్లయింగ్ టు సేల్స్ ఫ్రీలాన్స్ జాబ్స్ అండ్ మేక్ మనీ అనమాట. సో, మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే అప్లై టు పొజిషన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, మీ అందరికీ కూడా డౌట్ అనేది రావచ్చండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అర్థం కావట్లేదు అని. మీకు ఇలా ఉంటుంది కదా! డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది. సో, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరు ఒక రౌండ్ అనేది చదువుకోవచ్చనమాట. చదువుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి మొత్తం. కిందకి స్క్రోల్ చేస్తా ఉంటే మీకు ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది మీకు బ్లూ కలర్‌లో. దాని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై టు పొజిషన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. అంటే మాన్యువల్‌గా అప్లై చేసుకుంటారనమాట. సో, యూజ్ మై ఇండీడ్ రెస్యూమ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒకవేళ మీకు ఇండీడ్‌లో అకౌంట్ ఉంటే మాత్రం మీరు అది క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. అప్లై చేసుకోవచ్చనమాట. అప్లై యూజింగ్ లింక్డ్ఇన్ అనమాట. లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ ఉంటే మీకు దాని ద్వారా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై టు పొజిషన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను నేను చూడండి. సో, ఇలా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్ అనేది. సో, ఇక్కడ అప్‌లోడ్ రెస్యూమ్ అని ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేసి మీరు మీ ప్రొఫైల్ అని రెస్యూమ్ అనేది పీడీఎఫ్ ఫైల్‌లో పెట్టుకొని ఉంటారు కదా! ఆ పీడీఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ మీది కరెక్ట్‌గా. ఈమెయిల్ అడ్రెస్ కూడా కరెక్ట్‌గా ఇవ్వండి. ఫోన్ నంబర్ ఇవ్వండి. అడ్రెస్ అనేది ఇవ్వండి మీది. కవర్ లెటర్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇంకా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని ఉంది ఇక్కడ. లొకేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు. హౌ లాంగ్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫ్రీలాన్సింగ్ అని అడుగుతున్నారు ఇక్కడ. 0-1 ఇయర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ పెట్టుకోండి. వాట్ సర్వీస్ డూ యూ సెల్ టు క్లయింట్స్ అని అంటున్నారు ఇక్కడ. మీరు గూగుల్ కూడా చేయొచ్చు ఆన్సర్స్ అనేవి. లేదా చాట్‌జీపీటీ కూడా మీరు యూజ్ అనేది చేయొచ్చనమాట. ఆర్ యూ ఏ సోలో ఫ్రీలాన్సర్ ఆర్ డూ యూ ఓన్ యాన్ ఏజెన్సీ అని అడుగుతున్నారు. ఐ వర్క్ ఎలోనా, ఐ ప్రెజెంట్ యాన్ ఏజెన్సీ అని అడుగుతున్నారు ఇక్కడ. మీ ఆప్షన్ అనేది పెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏ టీమ్ ఆర్ ఏజెన్సీ హౌ మెనీ పీపుల్ ఆర్ యూ ఆన్ యువర్ టీమ్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో, మీరు సోలోగా ఫ్రీలాన్స్ వర్క్ చేస్తుంటే పెట్టుకోండి. లేదా మీ టీమ్ మెంబర్స్ ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ. వాట్ ఈజ్ యువర్ ఐడియల్ అవర్లీ రేట్ అంటున్నారు. ఇక్కడ మీ రేట్ అనేది ఇవ్వచ్చు మీరు. మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఇది అనేది మీరు క్వెషన్ మీరు గూగుల్ చేయొచ్చనమాట. సో, ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోండి. మీరు చాట్‌జీపీటీ కూడా యూజ్ చేయొచ్చనమాట. ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు లెంతీ అయిపోతుంది వీడియో. సో, అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఒకసారి చెకింగ్ కూడా చేసుకోండి. సో, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు మీరు. లేదా కామెంట్ అనేది చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.